నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో గత వీడియోలో మాకు కామెంట్స్ ద్వారా వ్యూయర్స్ అడిగిందేంటంటే ఈ కాస్మోపాలిటన్ లైఫ్‌లో అంటే ఈ ఉరుకుడు పరుగుల లైఫ్‌లో, పొల్యూటెడ్ లైఫ్‌లో మా స్కిన్ అంతా కూడా పాడైపోతుంది. స్కిన్ చాలా డల్‌గా ఉంటుంది. స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. లేదా ఆయిలీగా మారిపోతుంది. మేము ఎంత మంచి సోప్స్ వాడినా, బ్రాండెడ్ సోప్స్ వాడినా కూడా మా స్కిన్‌లో గ్లో రావట్లేదు అని అడిగారు. సో వాళ్ళ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మేము మీకు ఆ సోప్ న్యాచురల్‌గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తున్నాను. చూసి మీరు నోట్ చేసుకొని మీరు కూడా ఇంట్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు ఆన్‌లైన్‌లో యోగా క్లాసెస్ కావాలంటే కూడా స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మేము మీకు వాటి నుంచి ఎలా రిలీఫ్ అవ్వాలి అనే దానికి యోగా ద్వారా మంచి రెమెడీని మేము మీకు ప్రొవైడ్ చేస్తుంటాం. సో ఫస్ట్ మీరేం చేయాలంటే బియ్యం తీసుకొని వాటిని కాసేపు ఒక 1-2 అవర్స్ నానబెట్టండి. 1-2 అవర్స్ నానిన తర్వాత ఆ వాటర్ తీసేసి ఆ బియ్యాన్ని క్లాత్‌లో వేసి కొంచెం ఆరబెట్టండి. ఒక 2 అవర్స్‌లో అవి మొత్తం డ్రై అయిపోతాయి. అలా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బియ్యాన్ని మిక్సీ కొట్టేసి మిక్సీలో పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోండి. సో సెకండ్ స్టెప్‌లో మనం ఏం చేస్తామంటే ఒక బంగాళదుంప తీసుకోండి. అలాగే అలోవెరా లీఫ్ తీసుకోండి. బంగాళదుంపని నీట్‌గా కడిగేసి దాన్ని పీల్ ఔట్ చేసేసేయండి. దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ అలోవెరా లీఫ్ ఏదైతే ఉందో దాన్ని నీట్‌గా కడిగేసి దాని ఏదైతే స్కిన్ ఉంటుందో దాన్ని పీల్ ఔట్ చేసేసేయండి. చేసి ఆ జెల్ తీసుకోండి. ఆ జెల్‌ని ప్లస్ ఈ బంగాళదుంప ముక్కలు రెండిటిని కూడా మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని వడగట్టేసి దాంట్లోంచి జ్యూస్ తీసి ఒక పక్కన గిన్నెలో పెట్టుకోండి. సో ఆల్రెడీ మనం రైస్ పౌడర్ చేసి పెట్టుకున్నాం. సో నెక్స్ట్ బంగాళదుంప, తర్వాత అలోవెరా జెల్ తీసి పెట్టుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. అయితే వేపాకు వాడొచ్చు లేదా నిమ్మాకు వాడొచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఆ లీవ్స్ పైన ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా, మచ్చలు లేకుండా జాగ్రత్త పడండి. సో ఆ లీవ్స్‌ని నీట్‌గా ఎండబెట్టేసి అవి పూర్తిగా ఎండిన తర్వాత దాని మీద డస్ట్ తర్వాత ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకొని దాన్ని పౌడర్ చేసేసుకోండి. సో ఫస్ట్ రైస్ పౌడర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకు బంగాళదుంప, అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఈ మన వేపాకు పౌడర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకు సోప్ బేస్ అనేది దొరుకుతుంది మార్కెట్‌లో. ఆ సోప్ బేస్‌ని తీసుకొని ఆ సోప్ బేస్‌ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. దీన్ని మనం హీట్ చేయాలి. కాపోతే దీన్ని మనం డైరెక్ట్‌గా గనక హీట్ చేసినట్టయితే దీంట్లో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. కాబట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో దీన్ని హీట్ చేయాలి. అంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో వాటర్ ఏసి వేరే ఒక చిన్న బౌల్‌లో ఈ సోప్ బేస్ పీసెస్‌ని దాంట్లో వేసేసి ఈ చిన్న బౌల్‌ని ఆ వేడి నీళ్లు మరుగుతున్న బౌల్‌లో పెట్టేసి ఇండైరెక్ట్‌గా దీన్ని మెల్ట్ చేసేసుకోవాలి. జస్ట్ 1-2 మినిట్స్‌లో మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు రైస్ పౌడర్ రెడీ అయిపోయింది. రైట్. తర్వాత నెక్స్ట్ మనకి ఈ బంగాళదుంప, అలోవెరా పేస్ట్ జెల్ అనేది రెడీ అయిపోయింది. రైట్. నెక్స్ట్ వేపాకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇవన్నిటిని మిక్స్ చేసేసి దాంట్లో సోప్ బేస్ వేసేసి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్‌ని వేసేసేయండి. సో ఇదన్నిటిని కూడా బాగా కలిపేసిన తర్వాత మీ దగ్గర ఒకవేళ సోప్ బేస్ ఉంటే వెల్ అండ్ గుడ్. లేదా ఏదైనా చిన్న బౌల్ కూడా వాడుకోవచ్చు. పెద్ద నష్టమేం లేదు. సో దాంట్లో వేసేసి ఒక 1 ½ అవర్ వదిలేసినట్టయితే అది ఎప్పుడైతే కూల్ అయితుందో అది మొత్తం సాలిడిఫై అయిపోయి ఒక మంచి హెల్తీ సోప్ అనేది మీకు రెడీ అవుతుంది. సో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వేప ఆకు వాడాం. ఇది మంచి యాంటీ ఫంగల్ ఏజెంట్. అలాగే మనం అలోవెరా వాడాం. అలోవెరా ఫేస్ గ్లోని పెంచుతుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌గా ఉపయోగపడుతుంది. సో ఈ బంగాళదుంప తర్వాత ఈ రైస్ అనేది ఫేస్ యొక్క స్కిన్‌ని గ్లో చేయడానికి అండ్ ఎస్పెషల్లీ ఈ ఫేస్ పైన ఏవైతే పోర్స్ ఉంటాయో ఆ పోర్స్‌ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అసలు మీరు మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ ఇంట్లో వేరే వాళ్ళకని చెప్పేంత వరకు కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇది మేము తయారు చేశాము, ఇంట్లో తయారు చేశాము అని వాళ్ళకి చెప్పేంత వరకు కూడా అర్థం కాదు. ఇది అంత అంటే మీరు బయట కొనుక్కొచ్చిన సోప్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటుంది. సో ఇది వాడి మీ రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీ స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది? మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మీకు ఆన్‌లైన్ క్లాసెస్ కావాలి లేదా మీ హెల్త్ ఇష్యూస్‌కి ఏదైనా రెమెడీస్ కావాలి అంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌తో మాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.